నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో అగ్ని ప్రమాదం. చిత్తూరు జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, భార్యాభర్తలు మృతి. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యకు నిరసనగా జిల్లా కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ. దేశంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలు, విద్యార్థులు రక్షణ కల్పించాలని డిమాండ్. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ధర్నా. ప్రజా సంఘాలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. విజయవాడ నగర నీటి అవసరాలు తీర్చడానికి మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వాలి. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్. నగరంలో పాత మంచినీటి పైప్లైన్లు మార్చి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించిన అసోసియేషన్ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏపీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్యుతపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరొక ముందే మరో కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షాహీనా ప్రాణాలు విడిచారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాణాసంచా అమ్మకాల లైసెన్స్తో వీరు ఏకంగా బాణాసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. బాణాసంచా తయారీ కోసం తెప్పించుకున్న నల్ల మందే పేలుడికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒకేసారి హెవీగా సౌండ్ వచ్చింది సార్. ఏమో చూద్దాం ఇక్కడ లాస్ట్ చేసింది. మళ్ళీ చూసే లోపల పిల్లడు వాళ్ళంతా ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చినాము. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఉంటే ఆఫ్ చేసి బయట ఆ లోపల మా పోలీసులు వాళ్ళంతా సార్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు టపాసులు ఎన్ని ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నారు సార్? 10 ఏళ్ళ నుంచి చేస్తారు. మీకు తెలుసా అది? సార్ మీకు తెలుసా అంటే తెలుసు సార్. ఇక్కడ మీరు అధికారులు గారికి చెప్పలేదా? సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఎవరు చెప్పారు? సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ కుమార్ ఇంటైనా జరిగింది కదా, వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, ఏం కాదు అని వాళ్ళు చెప్పింది. అందువల్ల ఇది అంతా జరిగింది. లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టవచ్చా? ఆ లైసెన్సే ఈడ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఆగటి ఇంకా ఇంక డంపింగ్ చేసుకోండేది. ఎక్కడి నుంచి? పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఇంట్లో డంపింగ్ చేసుకున్నారు. వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా ఎత్తుకొని వచ్చి పెట్టుకున్నారు ఇక్కడ. దానివల్ల ఇది జరిగింది హెవీగా. లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు. అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు? ముగ్గురే, భార్య, భర్త, చిన్నపిల్లడు. వేరే వాళ్ళు వాళ్ళ మనుషులకి ఏమైనా అయిందనా? వాళ్ళ మనుషులు ఎవరు లేరు. ఆ టైంలో మేమంతా దేవస్థానం దగ్గర పోయింది పూజ చేసేకి. అందువల్ల ఏమీ కాలేదు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్టెల్లా కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాద్రస్ డిమాండ్ చేశారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్టెల్లా కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. స్టెల్లా కళాశాల ప్రాంగణం నుండి నిర్మలా కాన్వెంట్ సిగ్నల్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాద్రస్, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలో పునరావృతం కాకుండా బలోపేతమైన చర్యలు కఠినంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులు తమ హక్కులను, తమ భద్రత గురించి తెలుసుకోవాలని సూచించారు. లీనా క్వాడ్రస్, the correspondent of Maris Stella College. Today we are taking out a rally. We stand in solidarity with the women who are facing atrocities all over. And today especially we want to stand in solidarity against the heinous act that has taken place in Calcutta. We believe that women's rights are human rights. So we need to protect women. We need to create a world where
the women should feel free to live without fear of violence, injustice, harassment, discrimination. So today our students and the faculty are taking out a rally. నా పేరు స్వప్న, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ని, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్. ఈరోజు మేము ఈ ర్యాలీ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కోల్కతాలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనకు ముందు దారితీసిన పరిస్థితులు ఏంటంటే దేశంలో మహిళలందరూ కూడా ఇన్సెక్యూర్గా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా భద్రత లేదు. అంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఇప్పటివరకు న్యాయం అనేది జరగలేదు. ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని మా పిల్లలందరినీ సెన్సిటైజ్ చేసాం. వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి, అలాగే వాళ్ళ భద్రత గురించి వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాకుండా మహిళలపై జరుగుతున్నటువంటి హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పాలి. వీటన్నిటి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం, మా పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. అంటే ఏ ప్లేస్లో ఉన్నా కూడా మహిళలు అనేవాళ్ళు అందరూ కూడా సమానంగా ఉండాలి, వాళ్ళకి భద్రత ఉండాలి. భారతదేశం ఎంతో గొప్ప దేశం అని చెప్పుకుంటున్నాం, కానీ భారతదేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. అందువల్ల భద్రత గురించి ప్రభుత్వాలు ఆలోచించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలందరితో సమానంగా ఉండాలి, మహిళలు పురుషులు కాదు. తల్లిదండ్రులు కూడా మగ ఆడ అనే భేదాలు లేకుండా పెంచాలి, అవగాహన కల్పించాలి, భద్రత కల్పించాలి. ఫస్ట్ ఆడది అర్ధరాత్రి తిరగటం కాదు, ఇంట్లో కూడా ఎక్కడా తిరగలేని పరిస్థితులు వచ్చేసాయి భారతదేశంలో. శిక్షలు కఠినంగా ఉండాలి తప్పు చేసిన వారికి. అలాంటి సెన్సిటైజ్ అంటే అలా అవగాహన కల్పించడం కోసమే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ప్రజల కోసం పోరాడే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చూపించేందుకు బీజేపీ ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలను తీసుకువస్తుందని ప్రముఖ న్యాయవాది శుంకర రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలుపుదల చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ను వేదికగా చేసుకుని నల్ల చట్టాలను రూపొందిస్తోందని మండిపడ్డారు. బ్రిటిష్ వారి చట్టాలు వద్దని చెబుతూనే ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించివేసే చట్టాలను తీసుకువస్తోందన్నారు. ఈ చట్టాలు అమలైతే ప్రజల కోసం పోరాడే సంఘాలను విద్రోహ శక్తులుగా చూస్తారని వ్యాఖ్యానించారు. అప్పుడు హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛ కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారని వెల్లడించారు. ఈ రోజున న్యాయవాదులు ఇక్కడ ఒక ధర్నాని ప్రారంభించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వస్తూ ఉన్నదంటే జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ క్రిమినల్ చట్టాలను అమలు చేయటం వలన భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని, పౌర హక్కులు హరించబడతాయని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకన్నట్లయితే మేము చూసి వీళ్ళు మార్పు ఎందుకు అవసరమైందని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే కాలం చెల్లినటువంటి బ్రిటిష్ పాలకులు చేసినటువంటి చట్టాలను మేము రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొస్తా ఉన్నాం. మనంతట మనమే రాసుకున్నటువంటి చట్టాలుగాను ఇవి చెప్తూ ఉన్నారు. నిజంగా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరుల కోసం వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేయదలిసిన చట్టాలైనా ఇవి అని మనం ఒకసారి చూసినప్పుడు మాకు సమాధానం కాదు అనే వస్తూ ఉన్నది. ఎందుకన్నట్లయితే దాదాపుగా 90 నుంచి 95% వరకు పాత చట్టాలనే మక్కి దింపి సెక్షన్లను మార్చటం, పేర్లను మార్చటం చేయటం జరిగింది. జరిగిన మార్పు చేసినటువంటి 5% కూడా ఏదైనా ప్రజలకి పౌరులకి ఉపయోగకరంగా ఉందా అంటే లేని పరిస్థితే మనం గమనించాల్సింది కనపడతా ఉంది. ఎందుకన్నట్లయితే ఉపా యాక్ట్ అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం అని దాన్ని రద్దు చేయమని చెప్పి న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అధికార పార్టీలని కూడా చెప్తా ఉన్నాం. మేము రద్దు చేయమని డిమాండ్ చేస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ ఉపా యాక్ట్ని తీసుకొచ్చి అధ్యక్షులు వారు అంటే ముఖ్యంగా ఈ ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి రోజు నుంచి రాజేందర్తో నేను కాంటాక్ట్లో ఉన్నా. ఇది గట్టిగా చేయాలని చెప్పినటువంటి వాళ్ళలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్లో వాటికి కూడా డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి చెప్పినటువంటి వాడిని ఇందాక మన ద్వారానే రాష్ట్రాన్ని కదిలించినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ బార్ అసోసియేషన్ నుంచి అదే పద్ధతిలో కూడా నేను ఆ రోజు నుంచి నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ కూడా పైకి రావడానికి కారణం కొన్ని విషయాలు కొంతమందికి తెలియకపోవచ్చు. వాటన్నిటిని కూడా తెలియపరిచిన తర్వాత వైఎస్ఆర్ లీగల్ సెల్ గా ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యాక్ట్ కి సంబంధించినంత వరకు కూడా చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో దీన్ని ఉన్నాయి.
దీనికి సంబంధించి 2023 డిసెంబర్ 30వ తారీఖున సభ్యులందరూ బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ చట్టంలో ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ఏమాత్రం కూడా తీసుకోకుండా సరైనటువంటి పద్ధతి లేకుండా మధ్య పెట్టేటువంటి పద్ధతిలో కరోనా టైంలో దీన్ని బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. పబ్లిక్ నుంచి పెద్ద నగర నీటి అవసరాలను తీర్చడం కోసం మున్సిపల్ కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నగరంలోని ట్యాక్స్ పేయర్స్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఎంవి ఆంజనేయులు మాట్లాడారు. విజయవాడ నగర నీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజ్కి దిగువన చెక్ డ్యాం నిర్మాణానికి ఆలోచనలను తయారు చేసి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట ప్రభుత్వం ఆమోదానికి పంపిందని తెలిపారు. విజయవాడ నగరంలో తలెత్తిన నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం కోసం ప్రకాశం బ్యారేజ్కి దిగువన 5 టీఎంసీల నీరు నిల్వ డ్యాంలను నిర్మించాలని, నగరంలోని పాత నీటి పైపులను పూర్తిగా మార్చడం కోసం మున్సిపల్ కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మెమరాండంలో కోరిందన్నారు. దీనికి స్పందన రాష్ట ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులను జలవనరుల శాఖకు పంపిందన్నారు. వరద నీటిని ఆపే విధంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్కి దిగువన పెన్వలూరు మండలం చోడవరం గ్రామం వద్ద 4.131 టీఎంసీ సామర్థ్యంతో చెక్ డ్యాంను, మోపిదేవి మండలం బండికోళ్లం గ్రామం వద్ద 4.95 టీఎంసీల సామర్థ్యంతో మరో చెక్ డ్యాంను నిర్మించడానికి అంచనాలను తయారు చేసి రాష్ట ప్రభుత్వం ముందుంచామని తెలిపారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సురక్షితమైన మంచినీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ పట్టణానికి ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ కూడా రక్షిత నీరు లేక ప్రజలు అనారోగ్యం పాలయ్యి ఎంతమంది మరణించారనేది ఈ మధ్యన మనందరం చూసాం. దానివల్ల ఏంటంటే ప్రభుత్వాలు కూడా గతంలో విజయవాడకి పర్మనెంట్గా తాగునీరు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో కృష్ణానది దిగువ భాగాన యనమల కుదురు దగ్గర ఒక అడ్డుకట్ట, రేపల్లి దగ్గరలో ఒక అడ్డుకట్ట 2 చోట్ల వేసి 2-10 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసినట్లయితే తాగునీటికి ఎటువంటి అభ్యంతరం కూడా ఉండదు అని నిర్ణయానికి వచ్చారు. అది ఈ ప్రభుత్వం మాకు ఇప్పుడు తెలియజేసింది. ఇదిగోండి దీని మీద మేము ప్రోగ్రెస్గా వెళ్ళి వర్క్ బిగిన్ చేస్తున్నామని. ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వరదలు వస్తున్నాయి. అక్టోబర్ నుంచి కనుక మీరు రియల్ వర్క్ ప్రారంభించినట్లయితే జూన్ వచ్చేసరికి కొంత ప్రోగ్రెస్ వస్తుంది. తర్వాత వరదలు వచ్చినప్పటికీ కూడా వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు రక్షిత నీటిని సరఫరా చేయ గత జనవరి నెల నుంచి కూడా విజయవాడ నగరంలో నీటి సమస్య తలెత్తినటువంటి విషయం అందరికీ తెలిసింది. పైన పులిచింతలు అయిపోయినాయి, కింద ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు అయిపోయినాయి, మొత్తం అయిపోయి నీళ్ళు అడిగంటంతో నగరపాలక సంస్థ నీళ్లను సరఫరా చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల బోర్లు వేసి నీళ్ళు ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా చేశారు. చాలా చోట్ల కలుషితమైన నీరు రావటం, అలాగే సరైనటువంటి నీళ్ళు రాకపోవడం ఇట్లా జరిగింది. కొన్ని చోట్ల సరే పైపులు లీకేజీలు ఇట్లాంటివి ఉండి మనుషులు చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగరంలో వాస్తవానికి జరుగుతుంది ఏమిటని చెప్పాలంటే 50% ఆఫ్ ది జనాభా మనకి ఈ నదీ నీళ్ళు కాకుండా బోరు నీళ్ళు వాడుతున్నారు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు, అలాగే కాంప్లెక్స్లకి ఇట్లా రకరకాలుగా వాడుతుంది. 50% దాకా సుమారుగా ఈ బోరు నీళ్ళు వాడుతున్నారు. అంటే వీళ్ళు దాదాపు 50% వరకే వీళ్ళు నీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, ఏది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కూడా. ఈ పరిస్థితి నగరం నది ఒడ్డును పెట్టుకొని ఇలా జరగడం అనేది సరైంది కాదు అని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసాం. ఏం రాసామంటే అందులో విజయవాడ అసోసియేషన్గా ఈ నీటి సమస్య మీద మేము ప్రభుత్వానికి రాసిన ఈ లేఖ, ఆ వివిధ అధికారులను కలిసిన ప్రయత్నాలు ఇవన్నీ ఫలించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్కి మా ఈ నీటికి సంబంధించి ఒక రెస్పాన్స్ ఇవ్వటం చాలా మంచి పరిణామం. దీనికి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఒక వాస్తవం ఏంటంటే ఎక్కడైతే నీటి లభ్యత అనేది కంటిన్యూస్గా ఉంటుందో అక్కడ పురోభివృద్ధి అనేది ఒక వాస్తవం. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న మన విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నా కూడా ఇంకా ఈ విధంగా పరిణామాలు జరగటం మంచిది కాదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దాని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి దానికి తగ్గ
అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సెస్ కనుక ఇచ్చేసి అది కనుక తొందరగా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో తమకు అవకాశం కల్పించటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని భారతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మైనేని సాయిబాబు తెలిపారు. భారతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కూరగాయలు శ్రీవారి సన్నిధికి తీసుకువెళ్లే రథానికి సాయిబాబా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 మంది కోసం పనిచేసే ప్రతి ఒక్కరిపై భగవంతుడి అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన సుంకర విజయబాబు, మల్లేశ్వరి, శ్రీనివాస్, ఆశాశ్రీ, గొల్లు నరేంద్ర, శ్యామ్ కుమార్, నితీష, దేవాంశి, మోక్షే భార్గవులను అభినందించారు. మహిమాన్వితమైన దేవుని సన్నిధిలో లక్షలాది మందికి నిత్యాన్నదానం నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అందిస్తున్న సేవలలో రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని అభిలాషించారు. మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి 2006 నుంచి కుటుంబరావు గారు, మండవ కుటుంబరావు గారు 2006లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. తిరుమలలో జరిగే అన్నదానానికి కుటుంబరావు గారు ఒక పేపర్లో చదివి 10 టన్నులు కూరగాయలు అక్కడ జరిగే కార్యక్రమానికి 200 కిలోలు 300 కిలోలు ఇవ్వడం అనేది ఒక పేపర్లో చదివి ఆయన ఈ 200-300 కిలోలు ఏంటి, అసలు తిరుమల అన్నదానం ఏంటి అని ఆయన ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళి అక్కడ ఏఓ గారితో మాట్లాడి మేము కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి మేము నెలకి సరిపడా కూరగాయలు మేము పంపిస్తాం, అలాగే ప్రతి నెల ఎన్ని టన్నులు పడితే అన్ని రాష్ట్రాలను గ్యాదర్ చేసి మేము పంపిస్తామని చెప్పి అక్కడ జేఈఓ గారితో మాట్లాడి ఆ రోజు కనుమూరు బాపరాజు గారితో కూడా సంప్రదించి మరి ఆ రోజు మాట్లాడడం జరిగిందండి. అలాగే తిరుమల దేవస్థానంలో టెండర్ అనేది లేకున్నా టెండర్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి అక్కడ స్వామివారి దేవస్థానంలో. అసలు అలాంటి కూరగాయల ఖరీదులో టెండర్ అనేది లేకున్నా ఫ్రీగా 2006 నుంచి ఈ రోజుకి కూడా ఫ్రీగా కూరగాయలు పంపిస్తున్నాం. కుటుంబరావు గారు పుణ్యం ఉండేది. కుటుంబరావు గారు మరి ఆ రోజు ఆయనకి ఆలోచన రావడం, మరి వాళ్ళ తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం. అలాగే అన్నదానాలు అన్నింటిలోగా అన్నదానం అనేది ఒక మంచి కార్యక్రమం, మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నది అది. అలాగే ఈరోజు సంవత్సరం నుంచి మండవ కుటుంబరావు గారు ఆయన ఆధ్వర్యంలో కింద సంవత్సరం వరకు జరగడం జరిగింది, వారు చెప్పారు ఇప్పుడే. తర్వాత నాగేంద్ర గారు టేకప్ చేసి వారి ఆశీస్సులతో మనం ప్రతి నెల ఈ విజయవాడ నుంచి ఒక 4 లారీలు పంపించడానికి సహకరిస్తున్నారు. పెద్దలందరూ చాలామంది సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా కార్యక్రమానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు రావాల్సి ఉంది. అన్నవారి కారణంలో రాలేకపోయారు. వారు కూడా ఆశీస్సులు తెలియజేశారు అందరికీను. సో ఈ సందర్భంగా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ సందర్భంగా మన్న వెంకటేశ్వరరావు గారిని మన మన్న కుటుంబరావు గారి సన్నిహితులు వారు కూడా వచ్చారు. వీరు మన్న వెంకటేశ్వరరావు గారు ఆయన గురించి ఒక చెప్పాలి. 54 సంవత్సరాల నుంచి తిరుమలకి వరుసగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా చెప్పాలని చెప్తున్నాను. ప్రజల ప్రాణాలు పోతున్నా కిడ్నీ బాధితుల వ్యధలు పాలకులకు పట్టడం లేదని దోనిపూడి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆధ్వర్యంలో 27, 28, 29 తేదీల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో పోస్టర్ను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రంగా మారిపోయిందని, గత 5 సంవత్సరాల కాలంలో ఏకొండూరు, చీమలపాడు, గంపలగూడెం మండలం అనుమలంక గ్రామ దళిత గిరిజన తండాల్లో 300 పైగా చనిపోయారని, వందలాది మంది గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, తిరువూరు నియోజకవర్గం మొత్తానికి కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారిపోయాయని విమర్శించారు. తిరువూరు నియోజకవర్గాన్ని కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి 27, 28, 29 తేదీలలో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామాన జరిగే ఈ పాదయాత్ర 100 కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది. దానిలో భాగంగా ఈ రోజున ప్రభుత్వాలు, పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో కృష్ణానది చెంతనే ఉన్న కృష్ణా జలాలు తిరువూరు నియోజకవర్గానికి సరఫరా కావు. 50 కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం కంటినీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు,
విన్యాసం చేస్తూ ఉంటాయి, తోక చేపలు నాట్యమాడుతూ ఉంటాయి. ఇది కార్పొరేషన్ వారు లేదా గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబుర్ను అందించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27లోగా అధికారిక వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో బదిలీల కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుంది. పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగికైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. విభజన హామీ ప్రకారం ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకరుల సమావేశం జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకి 9 అంశాలతో కూడిన లేఖ రాశారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమి అవసరం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్లకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు చక్కగా ఉపయోగపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు. సమయం వృధా చేయకుండా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. ప్రతి ఏటా ఒక పర్యాయం రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. బీపీ అని ప్రోగ్రామ్ అని పేరు పెట్టి బోళ్ళంత డబ్బు పెడతా ఉన్నారు, కానీ పెట్టాలా. చివరికి రాను ఇంకా బాగా తగ్గించేస్తున్నారు. ఒక్క మొదటి పంచవర్ష ప్రణాళికలో ఇరిగేషన్ అండ్ పవర్ మీద 27% కేటాయించితే బడ్జెట్లో, ఆ తర్వాత వచ్చేటప్పటికి అది 11%కి తగ్గిపోయి ఇప్పుడు మోడీ గారి జమానాలో 5.8% తగ్గిపోయే పరిస్థితి జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే మరి వాళ్ళ పోలవరానికి కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల్సిందే. 100 అది వాళ్ళ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల్ని మీరు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉపయోగించండి బాబు. చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల ప్రజలకి త్రాగటానికి మంచినీరు, 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తుంది వెలుగొండ ప్రాజెక్టు. అట్లాగే మనకి పట్టిసీమ ద్వారా ఎట్టయితే వచ్చినాయో నీళ్లు, అటు పోలవరం ఎడమ కాలువను కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొంత తవ్వారు, ఇంకా కొంత మిగిలి ఉన్నాయి, కుర్రలాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే అక్కడ లిఫ్ట్ పెట్టింది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎడమకాలం ద్వారా నీటిని పంపవచ్చు, గోదావరి నీటిని పంపొచ్చు. ఆ పని చేస్తూ పోలవరాన్ని చేయండి. ఇప్పుడు సిడబ్ల్యూసి ఇచ్చే సలహా ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి నిధులు రాబట్టండి. R&R ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం భరించాలి. విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం బలరాం గోవిందదాస్ మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాలను జరపాలని నిర్ణయించామని తెలిపారు. స్వామివారికి 25వ తేదీ మహాపుష్పాభిషేకం, పంచామృతాలతో కలశాభిషేకాలు, 26వ తేదీ ప్రత్యేకమైన ధూపదీప నైవేద్యాల సమర్పణ ఉంటుందన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 7 సంవత్సరాల లోపు పిల్లలకు లిటిల్ కృష్ణ కాంపిటీషన్స్ మరియు ఉట్టి మహోత్సవ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ కేసినేని చిన్ని చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతోందన్నారు. ఇస్కాన్ విజయవాడ తరపున కృష్ణ జన్మాష్టమి మహోత్సవానికి అందరికీ అభినందనలు. వచ్చే ఈ కృష్ణ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా విజయవాడ ఇస్కాన్ తరపున 3 రోజుల పాటు మేము మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. ఏ విధంగా అయితే గత నెల రథోత్సవంలో 3 రోజుల పాటు సుమారు 50,000 మంది ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమాలు అయినాయి, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయినాయి. అదేవిధంగా ఈ నెల ఇప్పుడు వచ్చే 25వ తారీఖు 26వ తారీఖు జగన్నాథ్ మందిరంలో ఉత్సవాలు అవుతాయి, మహోత్సవాలు. అలాగే 26, 27
ఇస్కాన్ ఉండవల్లిలో శ్యామసుందర మందిరంలో మహోత్సవాలు జరుగుతాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా మొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవంతుడికి స్వామివారికి సుమారు 2000 కిలోల మహాభిషేకం పుష్పాలతో మహాభిషేకం చేయబోతున్నాము. దాంతోపాటు కలశాభిషేకాలు, పంచామృతాలతో కలశాభిషేకాలు, భగవంతుడి 108 నైవేద్యాలు, అదేవిధంగా ధూప దీప అర్చనలు కూడా జరగబోతున్నాయి. అందులో విజయవాడ వాసులందరికీ గమనించాల్సింది ఈ 2 రోజులు సుమారు ఈ స్క్యూ బ్రిడ్జ్లో అయ్యే 2 రోజుల కార్యక్రమం 25వ తారీఖున ఈ విశేషంగా ఈ సాయంత్రం పూట అవుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, దాంతోపాటు ఉట్టి మహోత్సవం, కళాశాల విద్యార్థులను మేము ప్రోత్సహించే సుమారుగా గత 3-4 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఉట్టి మహోత్సవం. అందులో ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. మహోత్సవం అంటే అదే, ఏ విధంగా తమ హృదయాన్ని కృష్ణుడికి అర్పించగలరో భగవంతుడికి అర్పించే అవకాశాన్ని ఈ విధంగా మేము అందరికీ ఇవ్వబోతున్నాం. అందులో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ విషయమై మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను పరిరక్షించే చట్టాలను తొంగలో తొక్కి వారిని అణచివేసేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత విధానాలను అవలంబిస్తున్నాయని, ఈ విధానాల వల్ల ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమవుతోందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన వివరించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి చెలసాని అజయ్ కుమార్, అటనే ఎస్బిఎన్ఆర్, బ్రహ్మానందరెడ్డి గారు, ఇఫ్ట్ నాయకులు ప్రసాద్, ఇంకా తదితరులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాసరావు గారు, ఇంకా తదితరులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేటీకరణ పేరుతో చట్టబద్ధ పాలన కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆ ఒడంబడికల్ని అమలు చేయడానికి రాజ్యాంగ విరుద్ధంగా హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, లేకపోతే ఒరిస్సానా, అదేవిధంగా ఏఓబీనా, అన్ని చోట్ల. అచ్యుతాపురం ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అచ్యుతాపురం ఘటనపై కూటమి ప్రభుత్వం ఘటనపై సరిగా స్పందించలేదంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారని తెలిపారు. ఘటనా స్థలానికి అధికారులు వెళ్లవలసిందిగా, బాధితులకు సరైన వైద్యం అందించి అక్కడి పరిస్థితులపై పర్యవేక్షించాలంటూ అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. తీవ్ర వేదనలో ఉన్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన చోట వైఎస్ జగన్ రాజకీయాలు మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి తెలిపారు. సంఘటన చాలా దురదృష్టకరం. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి భయభ్రాంతులు కలిగించే విధంగా మరి ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో. కనీసం మీరు ఎప్పుడు స్పందించినటువంటి సందర్భం లేదు. హుద్హుద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్లు వచ్చినా ఆ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటాకి వెళ్ళారు తప్ప మీరు ఏ రోజు బాధితులు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవాలి. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది ఎవరు కూడా హర్షించరు. ఈ సంఘటన అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే స్పందించారు, అధికారులు పంపించారు, మంత్రులను పంపించారు, అందరినీ పర్యవేక్షించమని ఇమ్మీడియట్గా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని,
ఎవరైతే అక్కడ లేబర్ మినిస్టర్ గారిని అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి మొత్తం టోటల్ పర్యవేక్షణ చేయమని, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ చేయమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మానిటర్ చేస్తే తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్టి వరుసలో ఇది హర్షించాం. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న మట్టుకి ఊరుకునే సమస్య లేదు. పెరిగిన ధరలను అదుపు చేయాలని సెప్టెంబర్ 1 నుండి 6 వరకు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రకటించారు. ఈ విషయమై శుక్రవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం లేదని, పెరిగిన ధరలను ప్రభుత్వం నియంత్రించడం లేదని, పెరిగిన ధరలను అదుపు చేయాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిరసనలకు పిలుపునిస్తున్నామని ప్రకటించారు. విలువైన భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, కట్టబెట్టిన అధికారి ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఉన్నారని, అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ ఒక్క మంత్రి కానీ ఇవాళ పెరిగిన ధరల గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. పైగా ధరలు పెంచుతూనే పోతా ఉన్నారు. దాని గురించి సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు కూడా ఏదో చర్చల్లో మాట్లాడుకుంటున్నారు, ఇంట్లో మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రొటెస్టే రావడం లేదు. అసలు ప్రభుత్వం కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ ఎలక్షన్ సందర్భంలో ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎన్నికలైన తర్వాత ఏ ఒక్కరు కూడా దీన్ని మాట్లాడడం లేదు, అసలు చర్చించుకోవడం లేదు. అసలు దాని యొక్క ప్రభావము ఈరోజు సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు బతకలేని పరిస్థితులు చేరుకున్నాయి. ఈరోజు పైగా ప్రభుత్వాలు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా వాళ్ళు పెంచుతూ ఉన్నారు. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారు. ఎక్కడ కూడా దానికి ప్రొటెస్ట్ రాని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఈ సెన్సస్ కంప్లీట్ కానందువల్ల దేశవ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ సెన్సస్తో సంబంధం లేకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారికి రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అక్కడ దాదాపు 1300 రోజులుగా దాదాపు 1300 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా అందులో పనిచేసేటువంటి అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీగా ఏర్పడి 1300 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారిన తర్వాత మన జూలై నెల 23వ తారీఖున కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు విశాఖ వచ్చారు. అక్కడ కార్మికుల సమక్షంలో ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయము, ఇది సజావుగా నడవడానికి 690 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేటాయిస్తున్నాము రన్నింగ్ క్యాపిటల్గా అని ఆయన చెప్పారు. దీన్ని ఢిల్లీకి పోయిన తర్వాత అఫీషియల్గా అంటే నరేంద్ర మోడీ ద్వారా ప్రకటన చేస్తామనేటువంటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మరో అగ్ని ప్రమాదం. చిత్తూరు జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, భార్యాభర్తలు మృతి. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యకు నిరసనగా జిల్లా కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ. దేశంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలు, విద్యార్థులు రక్షణ కల్పించాలని డిమాండ్. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ధర్నా. ప్రజా సంఘాలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. విజయవాడ నగర నీటి అవసరాలు తీర్చడానికి మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వాలి. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్. నగరంలో పాత మంచినీటి పైప్లైన్లు మార్చి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించిన అసోసియేషన్ నేతలు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.